ముల్లాన్పూర్లోని ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్లో టీమిండియా పట్టు బిగించేసింది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత్ 564 పరుగులకు 8 వికెట్ల దగ్గర ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. అనంతరం రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆఫ్ఘనిస్తాన్ 5 బ్యాటర్లను పెవిలియన్కు పంపించేసింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆఫ్ఘనిస్తాన్ 113 పరుగులకు 5 వికెట్లు కోల్పోయి ఇక చాలా దీనమైన స్థితిలో ఉంది. అయితే మన భారత జట్టులోకి డెబ్యూ ఆటగాడిగా ఎంట్రీ ఇచ్చిన మానవ్ సుతార్ అయితే ఏకంగా 3 వికెట్లతో సత్తా చాటాడు. అయితే ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు ఏకంగా 451 పరుగులు వెనకబడి ఉంది. అది కావాలి. ఓవర్ నైట్ స్కోర్ 368 పరుగులకు 3 వికెట్లు కోల్పోయి రెండవ రోజు ఆటను ప్రారంభించిన భారత్ భారీ స్కోరే చేసింది. అయితే 500 పరుగులు చేసి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేస్తుందని అందరూ భావించారు. కానీ గిల్ మాత్రం ఆ నిర్ణయం తీసుకోలేదు. మళ్ళీ బ్యాటింగ్ చేసే అవకాశం రాకూడదనే లక్ష్యంతో అతడు ఇన్నింగ్స్ను ఇంకా పొడిగించాడు. ఓవర్ నైట్ స్కోర్ హాఫ్ సెంచరీతో రెండో రోజు ఆటను ప్రారంభించిన గిల్ 126 పరుగులు చేశాడు. ఇక రిషబ్ పంత్ 81 పరుగులు అంటే ఇంకొన్ని పరుగులు జోడించి వాళ్ళిద్దరూ అవుట్ అయ్యారు. చివరిలో సుందర్ 68 బంతుల్లో 52 పరుగులు చేయగా భారత్ 550 పరుగుల మార్కును దాటింది. 564 పరుగుల దగ్గర 8 వికెట్లు కోల్పోయి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆఫ్ఘనిస్తాన్ వరుసగా వికెట్లు కోల్పోయింది. ఇక డెబ్యూ స్పిన్నర్ అయిన మానవ్ సుతార్ అయితే భారత్కు తొలి వికెట్ అందించాడు. ఆ తర్వాత ప్రసిద్ధ్ కృష్ణ కూడా వికెట్ల వేట కొనసాగించాడు. సుతార్ అయితే 3 కీలకమైన వికెట్లు తీస్తే ప్రసిద్ధ్ దేని తక్కువ అన్నట్టుగా 2 వికెట్లు తీశాడు. దీంతో రెండవ రోజు ఆట ముగిసే సమయానికి ఆఫ్ఘనిస్తాన్ 5 వికెట్ల ప్లేయర్స్ ని కోల్పోయింది. ప్రస్తుతం ఈ జట్టు 113 పరుగులు మాత్రమే చేసింది. ఆ జట్టు ఇంకా తొలి ఇన్నింగ్స్ లో 151 పరుగులు చేయాలి. తొలి ఇన్నింగ్స్ లో ఆఫ్ఘనిస్తాన్ భారత్ 200 పరుగుల లోపే కట్టడి చేస్తే ఫాలో ఆన్ ఆడించే అవకాశం ఉంటుంది. అదే జరిగితే ఈ మ్యాచ్ లో భారత్ రెండోసారి బ్యాటింగ్ చేసే అవకాశం దాదాపుగా రాకపోవచ్చు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.